వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ అయింది కదా, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆ లింక్ ఎలా ఓపెన్ చేయాలి, అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేయాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. అందులో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, మరియు ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యాయి కదా. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల గురించి ఆ అప్లై ఎలా చేశారో వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ పెండింగ్లో ఉంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ లింకును ఎలా చెక్ చేయాలనో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఆర్ఆర్బి అప్లై .in అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ పైన ఉన్నది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇది క్లిక్ చేయాలి. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఓపెన్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై అనే బటన్ ఉంది కదా, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాలి. ఇందులో క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, ఇందులో మీరు ఫస్ట్ టైం కనుక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్ ఉండాలి. ఇది ఆల్రెడీ మీరు పోస్టులకు అప్లై చేసే ముందు క్రియేట్ చేసి ఉంటారు. మీరు ఆల్రెడీ పోస్టులకు అప్లై చేశారు కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడే మీ అకౌంట్ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇందులో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పోస్టులకు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చింటారు. అవి పోస్ట్ అన్నీ అప్లై చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడే లాగిన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడే మీ అప్లికేషన్ హిస్టరీ ఇలా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికేషన్ హిస్టరీపై క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది కదా, ఇక్కడ మీ పోస్ట్, మీరు అప్లై చేసిన పోస్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంటుంది కదా, దాని పక్కన అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది యాక్టివేట్ అయ్యిందని. ఇలా చెక్ చేసుకోవాలి. సో మన వీడియో మీ అందరికీ నచ్చేట్టు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.